ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. గత ఏడాది అమ్మకాల కంటే అదనంగా సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వానికి అధికారులకు నమ్మకంగా లెక్కలిచ్చిన పెట్రోలియం సంస్థలు తెరచాటున మాత్రం రిటైల్ అవుట్లెట్లకు పరిమితులు విధించాయి. ఇంటింటి పెట్టిన వాణిజ్య వినియోగదారులకు డీజిల్ మళ్లిస్తున్నారనే సాకుతో ఇంధనం పంపలేదు. అత్యధిక సరఫరా వాటా కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏకపక్ష వైఖరి కారణంగా రాష్ట్రంలో సరఫరా వ్యవస్థ ఎక్కడికక్కడ దెబ్బతింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తలెత్తడానికి ఇండియన్ ఆయిల్ సంస్థ తీరే కారణం. ఈ వ్యవహారంలో ప్రధాన దోషి ఐఓసీఎల్ అయితే పెట్రోలియం సంస్థల లెక్కల్ని గుడ్డిగా నమ్మి సమస్యను పట్టించుకొని పౌర సరఫరాల శాఖ రెండో దోషి. ఒక బంకులో ఇంధనం లేకపోతే పక్కనున్న బంకులపై ఒత్తిడి పెరిగింది. 2 రోజుల పాటు అమ్మాల్సిన డీజిల్ ఒక పూటకే అయిపోయింది. డీజిల్ దొరకటం లేదనే ప్రచారం తీవ్రం కావడంతో వాహనదారులు బంకుల దగ్గర బారులు తీరారు. దీంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. నిల్వలు అయిపోయి ఎక్కడికక్కడే బంకులు మూతపడ్డాయి. అయినా పెట్రోలియం సంస్థలు 421 బంకులే మూతపడ్డాయంటూ కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశాయి. పౌర సరఫరాల శాఖ కూడా ఆ లెక్కల్నే నమ్ముతూ సమస్య తీవ్రతను అంచనా వేయలేదు. ఇంధన సరఫరాపై పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. డీజిల్ను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ పెట్రోలియం సంస్థలు అవుట్లెట్లకు కోత పెట్టేశాయి. సరఫరా నిలిపివేసిన తర్వాతే పౌర సరఫరాల శాఖ దృష్టికి తీసుకువెళ్లాయి. అప్పుడైనా ఆ శాఖ యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సింది. సరఫరా ఆపకుండా చూడాలని పెట్రోలియం సంస్థలకు స్పష్టం చేయడంతో పాటు బల్క్ వినియోగంపై డీలర్లతో చర్చించి ఉంటే సమస్య ఇంత తీవ్రమయ్యేది కాదు. కానీ సంక్షోభాన్ని ముందే అంచనా వేయడంలో ఆ శాఖ విఫలమైంది. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అందులో తమ జోక్యం పరిమితంగా ఉంటుందనేది పౌర సరఫరాల శాఖ తీరు. అటు పెట్రోలియం సంస్థలు, ఇటు పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యంతో ఇంధన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి.